నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కదంబరి జత్వాని కేసులో అయితే కీలక మలుపు, కీలక ట్విస్ట్ అనే చెప్పొచ్చు. తను ఇప్పుడు హైదరాబాద్ రానున్నారు. అసలు హైదరాబాద్ ఎందుకు రానున్నారు, ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజా సప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూస్తుంటే మనం చూసాం ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్న తరుణంలో అసలు ఒక బాలీవుడ్కి సంబంధించిన ఈ హీరోయిన్ అంశం ఏదైతే ఉందో అసలు అది తన మాటల్లో చెప్తుంటే అది వినలేని పరిస్థితుల్లో ఉన్నాం. సో ఇప్పుడైతే తను ఏంటంటే హైదరాబాద్ రానున్నారని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి. అసలు ఇంతకీ తను హైదరాబాద్ ఎందుకు వస్తున్నారు? ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు చెప్పిన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దల పేరు ప్రస్తావించిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల గురించి గుర్తు చేసిన, భయంతో నిలువెల్లా వణికిపోయి 6 నెలలుగా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్న కాదంబరి జత్వాని, ముంబైకి చెందిన యాక్ట్రెస్, ఈరోజు ధైర్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావటానికి, ఇక్కడ పోలీసులకి విచారణకు సహకరించడానికి సిద్ధపడింది అని అంటే 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాలన కాదు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వ పాలన జరుగుతుంది. ఇప్పుడు నాకు గతంలో మిగిల్చిన పీడకల లాంటి భయాలుగా స్థానంలో నాకు రక్షణ దక్కడానికి ఆస్కారం ఉంది, న్యాయం జరగటానికి ఆస్కారం ఉంది అనే ధైర్యం ఆమెకు చిక్కటమే కారణం. గత 4-5 రోజులుగా మీడియాలో చాలా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. ఎక్కడో ముంబైకి సంబంధించిన సజ్జన్ జిందాల్ అని చెప్పనే ఒక బడా పారిశ్రామికవేత్తకి సంబంధించిన వివాదం, అతనితోటి ఈ కాదంబరి జత్వానికి ఉన్న వివాదం నేపథ్యంలో ఆయన మీద రేప్ అటెంప్ట్ కేసు ఈమె నమోదు చేస్తున్న నేపథ్యంలో అతనికి సహాయపడటం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అంటే ఇక్కడ అసలు రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు, అటు కాదంబరి జత్వాని రాష్ట్రవాసి కాదు, ఇటు సజ్జన్ జిందాలు రాష్ట్రవాసి కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారితో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు ఉన్న పారిశ్రామికవేత్త కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అని చెప్పని పదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తున్న పారిశ్రామికవేత్త కాబట్టి, ఆయనకి చురుకు ముడితే అది జగన్మోహన్ రెడ్డి గారికి చురుకు ముట్టినట్టుగానే భావించి తనకున్న అధికారాన్ని, తన చేతిలో ఉన్న వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి అసలు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర యంత్రాంగానికి ఏమాత్రం సంబంధం లేని అంశంలో ఇక్కడ పోలీసు అధికారుల్ని సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ముంబై పంపించి అక్కడ నుంచి ఈ కాదంబరి జత్వాని గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ, అంటే మామూలుగా మనకి పోలీస్ స్టేషన్లో ఇక్కడ సివిల్ పంచాయతీలు చేయబడవు, అంటే ప్రైవేటు పంచాయతీలు సెటిల్మెంట్లు పోలీస్ స్టేషన్లో జరగటానికి వీల్లేదు అని చెప్పని రూల్ ఆఫ్ లా గురించి 1-10 సార్లు ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే పోలీసుల చేత ప్రైవేటు పంచాయతీలు చేపించింది. ఆ చేపించే ప్రాసెస్లో అక్కడ సజ్జన్ జిందాల్కి చురుకుముట్టింది కాబట్టి సజ్జన్ జిందాల్కి ఎదురైన సమస్యను తొలగించాలి అని అంటే ఎవరైతే సజ్జన్ జిందాల్ మీద కేసు నమోదు చేశారో ఆ అమ్మాయిని ఇక్కడ కేసులో ఇరికించాలి. ఈ కేసుల్ని కౌంటర్ కేసులుగా చూపించి నువ్వు ఇక్కడ కేసుల్లో నుంచి నీకు విముక్తి దక్కాలి అని అంటే నువ్వు అక్కడ సజ్జన్ జిందాల్ మీద కేసుని విత్డ్రా చేసుకోవాలి. మరి ఆ అమ్మాయిని అంటే ఆ ఒప్పించడంలో భాగంగా ఎంత వేధింపులకు గురి చేశారు అని అంటే ఇక్కడ ఒక తప్పుడు కేసులు నమోదు చేశారు. కుక్కల విద్యాసాగర్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించి 2014 అసెంబ్లీ ఎలక్షన్స్లో పెనమలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వాళ్ళ తండ్రి కుక్కల నాగేశ్వరరావు కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశాడు. అతనిని అడ్డుపెట్టి గతంలో ఈ కాదంబరి జత్వాని తోటి అతనుకున్న పరిచయం నేపథ్యంలో కాదంబరి జత్వాని ఇతన్ని మోసగించినట్టు,
కృష్ణా జిల్లాకి సంబంధించి ఏదో ఆస్తి కొనుగోలు ఫోర్జరీ పత్ర తయారు చేసినట్టు వాటిని అడ్డం పెట్టి ఇక్కడ 5 లక్షల రూపాయలు వీళ్ళని మోసం చేసి డబ్బులు తీసుకున్నట్టు. ఎక్కడ ముంబై, ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగ్గేపేట నియోజకవర్గంలో ఒక ఆస్తి కొనుగోలుకి ఆ అమ్మాయి ముందుకు రావడం ఏంటి? అది కూడా 5 లక్షలు. అది 5 లక్షల రూపాయలు. అంటే ఒక కథనాన్ని సృష్టించారు. సరే, ఇక్కడ ఆ సృష్టించిన కథనం ప్రకారం ఈ కాదంబరి జీత్వాన్ని 5 లక్షల రూపాయలు మోసం చేసింది, 5 లక్షల రూపాయలు అమ్మాయి లబ్ధి పొందింది. వాళ్ళ తల్లిదండ్రులను ఎందుకు అరెస్ట్ చేశారు? వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన ఫోన్లు ఎందుకు సీజ్ చేశారు? ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు ఎందుకు సీజ్ చేశారు? వాళ్ళ ఇల్లు ఎందుకు సీజ్ చేశారు? అంటే ఉద్దేశపూర్వకంగా పోలీసులు వీళ్ళ నష్ట దిగ్బంధనం చేయాలని చెప్పని ప్రయత్నం చేశారు. మనం చాలా సామెతలు వింటూ ఉంటాం. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించారు, 6 నెలలు సాగు చేసి మూలన ముసలం మీదకి వెళ్ళారు, ఉరిమి మంగళం మీద పడింది. అంటే ఇక్కడేంటి, సామాన్యుల మీదకి అతి బలం ప్రయోగించాల్సిన అవసరం లేదు, కానీ ఒక సామాన్య అబల మీద ఆమెకి ఏ ఇన్కన్వీనియన్స్ ఎదురైందో, సజ్జన్ జిందాల్కి ఆమెకి మధ్య ఏ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయో, ఏ లావాదేవీలు బెడిసికొట్టినాయో, ఏ అసౌకర్యం ఆ అమ్మాయికి ఎదురైందో ఇక్కడ గమనించుకోవాల్సింది. మనం ఆ అమ్మాయిని పదే పదే యాక్ట్రెస్గా ప్రస్తావిస్తున్నాం. ఆ అమ్మాయి ఒక డాక్టర్, రీసెర్చ్ స్కాలర్, ఉన్నత విద్యావంతురాలు. వాళ్ళ ఫాదర్ మర్చెంట్ నేవీ ఆఫీసర్. సమాజంలో గౌరవప్రదంగా జీవిస్తున్న లా అబైడెడ్ సిటిజన్స్ వాళ్ళు. అటువంటి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి, అంటే ఎంత హ్యూమిలేట్ చేశారంటే ఆ అమ్మాయిని. ఈరోజు పేపర్లో వచ్చిన వార్త ప్రకారం ఒక ఆడపిల్లగా మీకు తెలుసు ఆ కష్టం. ఆ అమ్మాయి పీరియడ్స్ టైంలో నాప్కిన్స్ ప్రొవైడ్ చేయకుండా వేధింపులకు గురి చేశారంట. అంటే వాళ్ళ ఇళ్లలో ఆడపిల్లలు లేరా? వాళ్ళ ఇళ్లలో మహిళలు లేరా? ఆ అసౌకర్యం వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి ఎదురైతే వాళ్ళు ఎంత అవమానపడతారు, ఎంత ఆవేదన పడతారు. కడుపుకి అన్నమే తింటంటే ఉన్నత విద్యావంతులు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, అసలు వీళ్ళ డ్యూటీలు ఇవి. ఒక ఆడపిల్లని ఇంత వేధింపులకు గురి చేస్తారా? ఇవాళ ఆ ఆడపిల్ల కన్నీళ్ళు, ఆడపిల్ల అనుభవించిన అవమానం, ఆ ఉసురు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి తగిలింది. ఒక రకంగా భయోత్పాతానికి గురి చేశారు ఆ అమ్మాయిని. ఇంకొక అడుగు ముందుకేసి ఆ అమ్మాయిని ఫిజికల్గా కూడా వేధింపులకు గురి చేశారు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అన్న వార్తలు వస్తున్నాయి. అంటే ఏ కేసులు పెట్టాలి వీళ్ళ మీద? వీళ్ళిక్కడ ఈ అమ్మాయిని ఫిజికల్గా ఎక్స్ప్లాయిట్ చేస్తూ అక్కడ జిందాల్ మీద ఉన్న కేసుని విత్డ్రా చేయించారు, బలవంతంగా జైలు పాలు చేశారు. జైలు పాలు చేసి ఒక కాంటుపడి సిచ్యువేషన్లో మనకి తలుపు చెక్క సందును పెట్టి ఒత్తడం అంటారు, అట్లా ఒత్తి ఆ అమ్మాయిని ఒక బలవంతపు ఒప్పందానికి రప్పించి అక్కడ కేసు విత్డ్రా చేసుకున్నారు. ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వం మారింది. ఈ కష్టాలు, ఈ ఆవేదన, ఈ అవమానాలు ఇవన్నీ అమ్మాయి గుర్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే 4 రోజులుగా ఇది ఇప్పుడు మీడియా దృష్టికి వచ్చి మీడియాలో సంచలనంగా మారిందో ఆ అమ్మాయి కూడా ధైర్యం చిక్కింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ అంశం పట్ల, ఈ జరిగిన అధికార దుర్వినియోగం పట్ల లోతైన విచారణ జరగాలి అని చెప్పని డాక్టర్ స్రవంతి రాయ్ అని ఒక మహిళా అధికారినితోటి విచారణ చేయించడానికి సిద్ధపడ్డారు. ఖచ్చితంగా మనం ఏ అంశాలైతే ప్రస్తావిస్తున్నామో, ఇష్యూ అంటే పోలీసుల కథనం ప్రకారం ఆ అమ్మాయి తప్పు చేసింది అనుకుందాం, వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు, వాళ్ళ ఆర్థిక మూలాల మీద ఎందుకు దెబ్బ కొట్టారు, ఆర్థికంగా వాళ్ళని ఎందుకు అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నం చేశారు, అసలు ఇంతమంది అధికారులు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అంతటి స్థాయి కేసు అది కూడా అక్కడ నుంచి తీసుకొచ్చి మరి ఇంతమంది అధికారులు ఇన్వాల్వ్ అయ్యి ఇంత బలప్రయోగానికి పాల్పడి ఒక రకంగా ఒక మహిళకి అన్యాయం జరిగితే, ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఒక డాక్టర్కి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది, దేశం ఏ విధంగా స్పందించిందని చెప్పి చూసాం మనం. మరి ఇవాళ ఈ డాక్టర్కి ఎదురైన ఈ ఇబ్బంది విషయంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం కూడా స్పందించడానికి సిద్ధపడే ఇవాళ డాక్టర్ జేత్వానీ నుంచి ఆన్లైన్లో
ఫిర్యాదు తీసుకున్నారు. ఆ ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఆ కన్సర్న్ విచారణాధికారితో డాక్టర్ జేత్వాని గారు మాట్లాడారు. మీరు పూర్తి వివరాలతోటి మాకు సహకరించి మీరు పూర్తి వివరాలు మాకు తెలియజేస్తే ఎంత పెద్దలున్నా వాళ్ళ జుట్టుబట్టుకు లాక్కడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పని కమిషనర్ రాజశేఖర్ బాబు గారు, స్రవంతి రాయ్ గారు ఆ అమ్మాయికి అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత రాత్రి టీవీ5లో ఆల్మోస్ట్ 2 అవర్స్ డిబేట్ జరిగింది. ఆ డిబేట్ జరిగినప్పుడు నేను కూడా ఫోన్ ద్వారా డిబేట్లో పార్టిసిపేట్ చేశాను. నేను ఆ అమ్మాయికి కూడా నేను అష్యూర్ చేశాను. కోట్లాది మంది తెలుగు సమాజం ఉన్నాం, అందరికందరూ ఇటువంటి క్రికెట్ ఫెలోసే కాదు, మీకు అండగా నిలబడతాం, మీరు ధైర్యంగా ముందుకు రండి. గతః మిమ్మల్ని భయపెట్టారు, అవమానపరిచారు, కానీ ఇప్పుడు మీరు ఆ ధైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు, మీరు మొట్టమొదటిగా ముందుకు అడుగేయండి, మీరు ఫిర్యాదు ఇవ్వండి అని చెప్పని నేను కూడా అమ్మాయితో మాట్లాడటం జరిగింది. ఇవాళ మనలాంటి వాళ్ళందరం చెప్పిన మీదట, ప్రభుత్వం అష్యూర్ చేసిన మీదట, మీకు రక్షణ కల్పిస్తాము, మీరు ధైర్యంగా అడుగు ముందుకేయండి అని చెప్పిన మీదట ఈరోజు ఆ అమ్మాయి బయలుదేరి హైదరాబాద్ వచ్చి పోలీసుల రక్షణతో విజయవాడ వచ్చి విచారణకు సహకరించడానికి, వాస్తవాలు తెలియజేయడానికి, జరిగిన సంఘటన గురించి పూర్తి స్థాయి విచారణకి ఒక రకంగా మార్గం సుగమం చేస్తూ అమ్మాయి ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయి ఫోరెన్సిక్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఎవరెవరు ఆ విజయవాడ VTPS ఇబ్రహీంపట్నం గెస్ట్ హౌస్లో ఆ టైంకి ఇప్పుడు గూగుల్ టేక్అవుట్ పరిజ్ఞానం వచ్చింది, వాళ్ళ ఫోన్లు సీజ్ చేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఏ అధికారులు అక్కడికి వెళ్ళారు? అసలు అన్ని రోజులు ఆ అమ్మాయిని అక్కడ ఉంచి వేధింపులకు గురి చేసిన కారణం ఏంటి? బియాండ్ ది లా, రూల్ ఆఫ్ లాని అధిగమించి ఈ తప్పుడు కేసులు, తప్పుడు పంచాయతీల్లో వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ఇవన్నీ రుజువు కావడానికి ఒక మార్గం సుగమవుతూ ఉంది. కనీసం ఈ అమ్మాయి కేసు ప్రాతిపదికగానైనా సరే అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎవరినైనా వేధింపులకు గురి చేస్తాం, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశాం, నువ్వెంత అని చెప్పని బెదిరించారంట. వాటికి అన్నిటికీ తగిన మూల్యం చెల్లింపు జరగాలి అనంటే ఖచ్చితంగా సమగ్ర విచారణ జరగాలి, లోతైన విచారణ జరగాలి, పారదర్శకమైన విచారణ జరగాలి, నిర్భయంగా విచారణ జరగాలి. ఒక ACP స్థాయి అధికారిని ఇవాళ DG స్థాయి అధికారులను విచారణ చేయాల్సి ఉంది. అటువంటి పరిస్థితుల్లో నిర్భయంగా నిజం పక్షాన నిలబడి విచారణ జరగాలి. ఆ జరగటానికి ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉంది. డాక్టర్ జేత్వాని గారు కూడా ముందుకొచ్చి వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నారు. ఏ స్థాయి అధికారులైనా వాళ్ళ స్థాయిలు, వాళ్ళ హోదాల కన్నా వాళ్ళు చేసిన నేరం ప్రాతిపదికగానే వాళ్ళని పరిగణలోకి తీసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సమగ్ర విచారణకి మార్గం సుగమం అవుతుందని చెప్పని ఆశిద్దాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.